హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం నా గొంతు ఇంకా పూర్తిగా రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇంకా పూర్తిగా అయితే రాలేదు. సరే, నేను టమాటో అలాగే ఆలుగడ్డ ఇంకా ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయకుండా నేను సాత్వికంగా కూర చేస్తున్నాను ఈ ఈ ఈ రోజుల్లో. సో సాత్వికంగా చేస్తున్నప్పుడు మాత్రం నేను ఉల్లిపాయలు వేయను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయను. సో నేను బాండిలో తగినంత చాలా బాగుంటుందండి. మనం అనుకుంటాం అవన్నీ వేస్తేనే టేస్ట్ వస్తాయని. లేదండి, మనం చేసే విధానంలో మనం చేస్తే మాత్రం ఏ కూరైనా టేస్టీగా ఉంటుంది, మనం చేసే విధానంలోనే ఉంటుంది. సో నేనైతే జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే శనగపప్పు వేసుకున్నాను. ఇది ఒక్కసారి వేయగాలండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర, మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకేం వేయట్లేదు నేను, జస్ట్ టమాటోలు ఆలుగడ్డ బంగాళదుంపలు నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. వాటిని నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను, అలాగే టమాటోలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఒక్కసారి వేగిపోతే మనం ఒకటి తర్వాత ఒకటి చేసేయచ్చు. తగినంత నూనె అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం కొంచెం వేసామా లేదా అన్నట్టు కొంచెం ఇంగు వేద్దాం. మోర్ దెన్ ఎనఫ్. ఇది బాగా వేగిపోయాయి కదా, శనగపప్పు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేద్దాం. నేను ఎప్పుడైనా సరే ఇలా పచ్చిమిరపకాయలు ఇలా వేస్తాను, సో దట్ మనం కొరుక్కు తినచ్చు మాట. కలిసిపోతే ఏమవుతుందంటే అదో రకంగా ఉంటుంది. ఇలా అయితే బాగా వేగుతాయి, బాగా వేగి మంచిగా కొరుక్కుని తినడానికి ఉంటుంది. ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు వేసేద్దాం వాటి మీద. సో వాటికి ఉన్న కారం కూడా పోతుంది. వేరుతున్నాయి, కొంచెం దూరంగా ఉండి చేసుకోవాలండి. బట్ దీనికైతే ఇంకో మనిషి అయితే ఉండాలి. ఇలా ఇలా ఆపేస్తే మనం అవి పేలవి. ఇంకా కొంచెం దూరంలో చేస్తున్నాను, అందుకే నేను యాక్చువల్లీ అది పెట్టేసుకోవచ్చు. నేను ఒకదాన్ని తీసినాను కాబట్టి అది పెట్టడానికి కూడా లేకుండా అయిపోయింది. నేను మళ్ళీ వీడియో స్టాప్ చేయాల్సి వచ్చేది. సో ఇలా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా పేలుతున్నాయో. నా మీద కూడా పేలాయండి, చాలా పేలాయి. ఈ టైంలోనే పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనం కొరుక్కు తినగలుగుతాము, లేకపోతే మనం కొరుక్కు తినలేము అదనమాట. కానీ ఎప్పుడైతే మనం ఉప్పు వేస్తామో, సాల్ట్ వేస్తామో, ఆటోమేటిక్గా ఇది బంద్ అయిపోయిందండి. ఒకసారి వెలిగిస్తా. లేదండి, బాగానే ఉంది. ఓకే, ఆన్లోనే ఉంది. ఇది ఒక్కసారి వేయించాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిపోయాయో. నేను చిన్న చిన్న ముక్కలుగా తరగకుండా ఇలా చేస్తున్నాను అనమాట. ఆ ఇంగు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇదే టైంలో నేను ఇప్పుడు బాగా వేగిపోయాయి కాబట్టి టమాటోలు వేసుకుంటానండి. టమాటోలు ఇలా వేసేసుకోండి. మనం ఇందాకనే పసుపు వేసాం కదండి. ఒక్కసారి టమాటోలు ఇలా వేయించేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా కలిపేయాలి. సో దట్ ఆ కరివేపాకు ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ వెళ్తూ ఉంటుంది. మనం కావాలంటే ఎండుకారం తగ్గించుకోవచ్చండి. మీ స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు. కాదండి మాకు ఎక్కువ కావాలన్నప్పుడు మీరు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోండి. మనం ఇలా వేసాం కాబట్టి, పచ్చిమిరపకాయలు ఇలా వేసాం కాబట్టి ఇది ఒక్కసారి మగ్గిపోతూ ఉంటుందండి. ఇదే టైంలో నేను ఆవాలు మెంతుల పొడి, ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసిన పొడి వేసేస్తాను. సో దట్ మంచి వాసన వస్తుంది. ఇంకా ఇది తప్ప ఇంకా ఎలాంటి గరం మసాలా కానీ ఎలాంటి పౌడర్స్ కానీ నేను వేయట్లేదు. జస్ట్ అది ఒక్కటే వేస్తున్నాను.
ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసేస్తానండి. రుచికి తగినంత ఉప్పు వేసేస్తాను. టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇంకా నూనె కూడా అవసరం లేదండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఆలుగడ్డ ముక్కలు వేసేస్తాను. నేను చెప్పాను కదండి నేను పెట్టుకున్నానని, అవి ఇలాగే పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేసుకోవాలి. ఎలాగో మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అవి కదులుతూ ఉన్నప్పుడు కొంచెం మ్యాష్ అవుతాయి, అంటే కరెక్ట్ సైజ్కి వచ్చేస్తాయి. ఇంకా మన కంచంలో ఆ టమాటో రసంది అలాగే ఆలుగడ్డది ఉండిపోతుంది కదా, ఆ వాటర్ వేసేయడమే. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. సో కూర ఎంత బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఉప్పు అన్నీ వేసేసుకున్నాం మనం. సో కారం వేసేస్తానండి. చూసుకుని వేసుకోండి, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకోండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అద్రిపోతుంది కూర, అసలు వదిలిపెట్టరు మీరు. వేడివేడి అన్నంలో తింటే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ పచ్చిమిరపకాయ కొరుక్కుని, నేను యాస్టిస్గా వేసిన పచ్చిమిరపకాయ కొరుక్కుని తినండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా టేస్టీ అయిన ఆలూ టమాటో కర్రీ వితౌట్ ఎనీ ఆనియన్, వితౌట్ ఎనీ అల్లం వెల్లుల్లి పేస్ట్, వితౌట్ ఎనీ వెల్లుల్లిపాయలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.